మోడీకి చెక్ పెట్టేందుకోసం కొత్త ఎత్తులు ఆరంభమైనాయి. వాళ్ళు భవిష్యత్తులో ఇప్పుడేంటి ఏదైతే సోనియా గాంధీ కాంగ్రెస్ వీళ్ళు ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే హర్యానా అట్లాగే మన మహారాష్ట్ర ఈ 2 ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టమే అన్నటువంటిది సంకేతం కనబడుతుంది. కాబట్టి అక్కడి నుండి ఆ తర్వాతన అంటే అప్పుడు తేడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. అప్పటి నుండి దెబ్బతీయాలి అన్నటువంటి ప్రతిపాదన ప్రస్తుతం రంగం మీదకి తీసుకొస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో దెబ్బ కొట్టడానికి తగినటువంటి ప్రణాళికలు తయారు చేయాలి అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. 3 రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఈ ఏడాది ఎండింగ్ నుంచి వచ్చే ఏడాది మధ్యలో దాకా ఉంటే 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుకి కష్టమే ఉంది. ఆ 3 రాష్ట్రాల విజయం తర్వాతన జేడీయూ తమ వైపుకి వచ్చేస్తోందని నమ్ముతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీతో జాగ్రత్తగా ప్రయత్నించాలన్నటువంటి చర్చ నడుస్తోంది.